హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో హిందీ సాహిత్యక ఇతిహాస గ్రంథాలు మరికొన్ని అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా ఒక 25 గ్రంథాలు ఉంటాయండి. మరి అటువంటి సాహిత్యక గ్రంథాల గురించి ఇంతకుముందు వీడియోలో ఒక 5 గ్రంథాల గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఇంకొక 10 గ్రంథాల గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా బిట్ ఉంటుంది వీటిపైన. టెట్ డిఎస్సిలో రెండిట్లో కూడా బిట్ లేకుండా ఉండదు సాహిత్యక గ్రంథాలపైన. ఇక్కడ మరి ఫస్ట్ 5 మనం ఇంతకు ముందు వీడియోలో నేర్చుకున్నాము. గార్సదాతాసి, శివసింగ్ సెంగర్, జార్జ్ గ్రియర్సన్, మిశ్రబిందు, ఆచార్య రామచంద్ర శుక్ల రచించిన గ్రంథాల గురించి. మరి ఈ వీడియోలో మనము ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది ఏమేం గ్రంథాలు రచించారో చూద్దాం. ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది హిందీ సాహిత్యక గ్రంథాల గురించి ఈ గ్రంథాలని రచించడం అనేది జరిగింది. అవి ఏంటి? హిందీ సాహిత్యకి భూమిక, హిందీ సాహిత్యక ఆదికాల్, హిందీ సాహిత్యక ఉద్భవ और వికాస్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా హిందీ సాహిత్యం అనేది కామన్. అయితే ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఆదికాల్, భూమిక, ఉద్భవ్ और వికాస్. ఆదికాల్, భూమిక, ఉద్భవ్ और వికాస్. ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది హిందీ సాహిత్యక ఆదికాల్, హిందీ సాహిత్యకి భూమిక, అలాగే హిందీ సాహిత్యకి ఉద్భవ్ और వికాస్. అలాగే డాక్టర్ రామ్ కుమార్ వర్మ రచించింది ఏంటి అంటే ఆలోచనాత్మక ఇతిహాస్. డాక్టర్ రామ్ కుమార్ వర్మ రచించిన గ్రంథం ఏంటి అంటే హిందీ సాహిత్యక ఆలోచనాత్మక ఇతిహాస్. ఈ గ్రంథాన్ని 1938లో మరి ఈ యొక్క డాక్టర్ రామ్ కుమార్ వర్మ రచించడం అనేది జరిగింది. ఎప్పుడు రచించారు? 1938. సో ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది హిందీ సాహిత్యక భూమిక, హిందీ సాహిత్యక ఆదికాల్, హిందీ సాహిత్యక ఉద్భవ్ और వికాస్. రామ్ కుమార్ వర్మ హిందీ సాహిత్యక ఆలోచనాత్మక ఇతిహాస్. ఆలోచనాత్మక ఇతిహాస్ 1938లో రిలీజ్ అయింది. మరి తర్వాత సాహిత్యకారు ఎవరు అంటే డాక్టర్ ధీరేంద్ర వర్మ. డాక్టర్ ధీరేంద్ర వర్మ రచించింది ఏంటి అంటే హిందీ సాహిత్య అండి. హిందీ సాహిత్య అనే హిందీ సాహిత్యక ఇతిహాస గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే డాక్టర్ ధీరేంద్ర వర్మ. డాక్టర్ భగీరథ్ మిశ్ర. డాక్టర్ భగీరథ్ మిశ్ర ఈయన ఒక సాహిత్యకారండి. ఈయన రచించారు హిందీ కావ్యశాస్త్ర కా ఇతిహాస్. హిందీ కావ్యశాస్త్ర కా ఇతిహాస్. భగీరథ్ మిశ్ర కావ్యశాస్త్ర కా ఇతిహాస్. ధీరేంద్ర వర్మ హింदी साहित्य. हिंदी साहित्य धीरेन्द्र वर्मा. भगीरथ मिश्र काव्यशास्त्र का इतिहास. नगेंद्र. नगेंद्र रीतिकाल की भूमिका. नगेंद्र रीतिकाल की भूमिका. आदिकाल की भूमिका किसने लिखी? यह आचार्य हजारी प्रसाद द्विवेदी. आदिकाल की भूमिका के साथ आदिकाल की भूमिका के साथ చూడండి, హిందీ సాహిత్య की भूमिका, హిందీ సాహిత్య का आदिकाल, హిందీ సాహిత్య का उद्भव विकास. ఎవరండి? ఎస్, హజారీ ప్రసాద్ ద్వివేది. మరి ఇక్కడికి వచ్చేసరికి రీతికాల్కి భూమిక, రీతి కావ్యకి భూమిక. ఇలా గుర్తుపెట్టుకోండి. ఆదికాల్, భూమిక, ఉద్భవ వికాస్, హజారీ ప్రసాద్. రీతి కావ్యకి భూమిక సేమ్ భూమికనే, కానీ రీతి కావ్యకి భూమిక కాబట్టి డాక్టర్ నగేంద్ర. భగీరథ్ మిశ్ర హిందీ కావ్యశాస్త్ర కా ఇతిహాస్. డాక్టర్ గణపతి చంద్రగుప్త అండి. తర్వాత సాహిత్యకారు ఎవరు? డాక్టర్ గణపతి చంద్రగుప్త. హిందీ సాహిత్యక వైజ్ఞానిక డాక్టర్ గణపతి చంద్రగుప్త అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రీతి కావ్యకి భూమిక డాక్టర్ నగేంద్ర. అలాగే హిందీ సాహిత్యకి ఆదికాల్ అండ్ హిందీ సాహిత్యక భూమిక, అలాగే ఉద్భవ వికాస్ హజారీ ప్రసాద్ ద్వివేది. ఆలోచనాత్మక రామ్ కుమార్ వర్మ. హిందీ సాహిత్యక ఆలోచనాత్మక पर्सन राम कुमार वर्मा. हिंदी साहित्य का वैज्ञानिक पर्सन, वैज्ञानिक इतिहास డాక్టర్ గణపతి చంద్రగుప్త. విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర మరి హిందీ సాహిత్యక అతీత్ గురించి. అతీత్ విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర हिंदी साहित्य का अतीत वर्णन इला गुर्तुपेट्टुकोंडि. हिंदी साहित्य का अतीत वर्णन विश्वनाथ प्रसाद मिश्र. प्रभुदयाल भीतल
చైతన్య ప్రభుదయాల్, చైతన్య సంప్రదాయ్, చైతన్య సంప్రదాయ్ ప్రభుదయాల్, చైతన్య ప్రభుదయాల్ అని గుర్తుపెట్టుకోండి. చైతన్య ప్రభుదయాల్, ప్రభుదయాల్ బీతల్, चैतन्य संप्रदाय और उसका साहित्य, चैतन्य संप्रदाय और उसका साहित्य ప్రభుదయాల్ బీతల్, చైతన్య ప్రభుదయాల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అతీత వర్ణన్ విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర. వైజ్ఞానిక ఎవరు? గణపతి చంద్రగుప్త. రీతి కావ్యకి భూమిక ఎవరు? నగేంద్ర. ఆదికాల్ భూమిక ఉద్భవ వికాస్ ఎవరు? హజారి ప్రసాద్ ద్వివేది. ఆలోచనాత్మక ఎవరు? రామ్ కుమార్ వర్మ. హిందీ సాహిత్య ఎవరు? ధీరేంద్ర వర్మ. అలాగే మరి గణపతి చంద్రగుప్త ఏం రాశారు? వైజ్ఞానిక. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ అయితే చూడండి. నెక్స్ట్ సాహిత్యకార్ परशुराम चतुर्वेदी. उत्तरी भारत की संत परंपरा, उत्तरी भारत का संत परंपरा को आगे बढ़ाने वाला परशुराम चतुर्वेदी. उत्तरी भारत का संत परंपरा परशुराम चतुर्वेदी. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, మోతీలాల్ మెనారియా, మోతీలాల్ మెనారియా 2018 డిఎస్సిలో ఈ బిట్ని అడగడం అనేది జరిగింది. రాజస్థానీ భాషా और సాహిత్య, రాజస్థానీ పింగల్ సాహిత్య కే రచనాకార్ కౌన్ హై, ఇట్లాగా 2018 బిట్లో అడగడం అనేది జరిగింది. డిఎస్సి బిట్ అండి 2018. డాక్టర్ మోతీలాల్ మెనారియా, డాక్టర్ మోతీలాల్ మెనారియా. చూడండి ఒక్కసారి, ఇప్పటి వరకు మొత్తం 15 గ్రంథాలు, మొత్తం ఇంకొక 10 గ్రంథాలే ఉంటాయి. ఫస్ట్ గాస దాసి, ఇస్తవర్ధ లా లిటరేచర్ హిందుస్థానీ, శివసిం సంగార్, శివసిం సరోజ్, జార్జ్ గ్రియర్సన్ ద మోడర్న్ వర్నాక్యులర్ లిటరేచర్ ఆఫ్ హిందుస్థాన్, మిశ్రబిందు వినోద్, మిశ్రబిందు ముగ్గురు అన్నదమ్ములండి. ఆచార్య రామచంద్ర శుక్ల, ఆచార్య రామచంద్ర శుక్ల హిందీ సాహిత్య का इतिहास, आचार्य हजारी प्रसाद द्विवेदी हिंदी साहित्य की भूमिका, हिंदी साहित्य का आदिकाल, हिंदी साहित्य का उद्भव विकास, राम कुमार वर्मा हिंदी साहित्य का आलोचनात्मक इतिहास, धीरेन्द्र वर्मा हिंदी साहित्य, भगीरथ मिश्र काव्यशास्त्र की इतिहास, रीति काव्य की भूमिका, डॉक्टर नगेंद्र, गणपति चंद्रगुप्त हिंदी साहित्य का वैज्ञानिक, विश्वनाथ प्रसाद मिश्र हिंदी साहित्य का अतीत, प्रभुदयाल बीतल चैतन्य संप्रदाय और उसका साहित्य, परशुराम चतुर्वेदी उत्तरी भारत की संत परंपरा, मोतीलाल मेनरिया राजस्थानी భాష और సాహిత్య, రాజస్థానీ పింగల్ సాహిత్య. ఖచ్చితంగా టెట్ డిఎస్సిలో మరి వీటి మీద బిట్స్ లేకుండా ఉండడం అనేది సాధ్యం కాని పని. ఖచ్చితంగా ఈ యొక్క బిట్లని మనము బైహార్ట్ చేయాల్సిందే. హిందీ సాహిత్య గ్రంథాలు 25లో టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు రిపీటెడ్గా చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.